ఇప్పుడు మనము శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగంలోని 3వ శ్లోకం యొక్క భావమును తెలుసుకుంటాము. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయోర్ జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. ఈ శ్లోకం యొక్క భావం ఏమనగా, అన్ని శరీరములలో ఉన్న క్షేత్రజ్ఞుడు నేనేనని తెలుసుకునము. క్షేత్రజ్ఞులను తెలుసుకునే జ్ఞానమే నిజమైన జ్ఞానమని నా అభిప్రాయం. ఇంతకు ముందు శ్లోకంలో క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుడు అనగా ఏమిటో వివరించడం జరిగింది. అనగా ప్రతి క్షేత్రంలో ఒక క్షేత్రజ్ఞుడు ఉంటాడని చెప్పబడినది. కానీ ఈ శ్లోకంలో అన్ని క్షేత్రాలలోనూ ఒకే ఒక క్షేత్రజ్ఞుడు ఉంటాడని చెప్పడం జరుగుతున్నది. అనగా ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, అనగా ఈ సృష్టిలో ఒకే ఒక అనంత పరబ్రహ్మ ఉన్నది అనే సత్యము మన వేదాంతములోను ఉపనిషత్తులలోనూ తెలుపబడుతున్నది. ఆస్ట్రియా దేశంలోని వియన్నాకు చెందిన ప్రముఖ అణు శాస్త్రవేత్త ఎర్విన్ ష్రోడింగర్ కూడా ఇదే విషయమును చెప్పడము జరిగినది. అనగా ఈ ప్రకృతిలో ఒకే ఒక చైతన్య శక్తి ఉన్నదని ఆయన చెప్పినాడు. మనము క్షేత్రమునే కాదు, ఆ క్షేత్రమును చూస్తున్నటువంటి మరియు తెలుసుకున్నటువంటి వాణిని కూడా తెలుసుకోవాలి. అనగా ఈ ప్రకృతిని చూస్తున్నటువంటి నేను మరియు చూడబడే క్షేత్రము లేదా శరీరము కూడా దైవము అని మనము అర్థము చేసుకోవాలి. మనము శరీరము లేదా పదార్థముల గురించి తెలుసుకొని అంతటితో ఆగిపోతున్నాము. అయితే మనము వీటి వెనుకనటువంటి చైతన్య శక్తిని కూడా తెలుసుకునేవాళ్ళను. అనగా ద్వైతం నుండి అద్వైతమునకు మనము చేరుకోవలసి ఉన్నది. మనము ఈ ప్రపంచంలోని గణిత జ్ఞానము, సంగీత జ్ఞానము, శిల్ప జ్ఞానము, రాజకీయ జ్ఞానము, వీటి అన్నిటికంటే క్షేత్రజ్ఞ విభాగ జ్ఞానమే నిజమైనదని భగవానుడు ఇక్కడ తెలియజేస్తున్నారు. దృగ్దృశ్య వివేకము, అనగా దృక్కు దృశ్యము అని రెండు ఉన్నవి. దృక్కు అనగా చూచేటటువంటి ఆత్మ లేదా క్షేత్రజ్ఞుడు. దృశ్యము అనగా మన ఎదురుగా కనబడే శరీరము లేదా ప్రకృతి భౌతిక పదార్థములు అవుతాయి. మన కంటికి కనపడని పరమాత్మ చైతన్యము లేదా ప్రజ్ఞాస్వరూపుడే కానీ జడరూపుడు కాదు, మరియు శూన్యరూపుడు కూడా కాదు. ఈ విధముగా పరమాత్మను తెలుసుకునే విద్యా విషయము శ్రేయస్సు అవుతుంది. పరమాత్మను తెలుసుకోకుండా శరీర భావనతో ఉండే అవిద్యా విషయము ప్రేయస్సు అవుతుంది. ప్రేయస్సు అనగా ప్రియమైనది లేదా ఇష్టమైనది. మన అందరికీ శరీరం అంటేనే ఇష్టము, కానీ కంటికి కనబడని ఆత్మ లేదా క్షేత్రజ్ఞుని గురించి తెలుసుకునవలనని అనుకున్నాము. ఈ క్షేత్రజ్ఞుడు వాస్తవంలో ఈశ్వరుడే అయినప్పటికీ ఈ అజ్ఞానము లేదా అవిద్య చేత ఏర్పడినటువంటి ఈ శరీర ఉపాధి భేదం చేత సంసార బంధంలో చిక్కుకొని పోయి తాను జీవుడుగా అనేక దుఃఖములను బాధలను పొందుతున్నాడు. తామసిక లక్షణమైనటువంటి ఈ అవిద్య అనేది
మూడు విధములుగా ఉంటుంది. అనగా అవిద్యాత్రయము ఉన్నది. ఒకటి అగ్రహణము, అనగా పరమాత్మ లేదా క్షేత్రజ్ఞుని తెలుసుకొనకుండా ఉండడం. రెండవది సంశయము, అనగా పరమాత్మ ఉన్నాడో లేడో అని అనుమానపడటము. మూడవది విపరీత గ్రహణము, అనగా ఒకదానిని చూచి మరొకటిగా భావించుట, అనగా శరీరమునే తానుగా ఆత్మగా భావిస్తాడే కానీ వెనుక ఉన్నటువంటి ఆత్మను మాత్రము గమనించడు. ఎందుకనగా ఇది తామసిక ఆవరణలో మునిగి ఉంటాడు. శుభం భూయాత్.